లాస్ట్ షాట్‌లో చెప్పాను కదా! మేమిట్లా డ్యామ్ దగ్గరికి కయాక్ చేయడానికి చూడటానికి వచ్చాము అనేసేసి. అక్కడ ఒక చిన్న ట్రైల్ లాగా ఉంది. సర్లే ఇటెళ్తే ఏముంటుంది అన్నట్లుగా ట్రై చేద్దామని వెళ్తున్నాము. అండ్ అటు సైడ్ ఉంటే చాలా ఎండగా ఉంది. అండ్ ఈ ట్రైల్ వైపయితే అటు ఇటు ప్లాంట్స్ ఉండటం వల్ల మొత్తం బుష్ లాగా అయిపోయి పైకి ఎంత బావుందో వెదర్ అయితే చాలా చల్లగా అనిపించింది మాకు. ఆ ట్రైల్ ఎంతో లేదు, చాలా తక్కువుంది. అసలు ఇది ఎక్కడికెళ్తుందని చూద్దామనేసి మేము అక్కడికెళ్ళాము. మేమైతే అక్కడికెళ్ళంగానే మాకు డ్యామ్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఓహ్ మై గాడ్! బావుంది యాక్చువల్లీ. కానీ ఇంకొకటి మేము రియలైజ్ అయిందేంటంటే, అప్పుడు దాకా మాకసలు ఏం స్మెల్ అనిపించలేదక్కడ. మేము ఒక్కసారి అట్లా స్టెప్స్ దిగేసి దగ్గరికెళ్ళిన తర్వాత మాకు లైట్‌గా స్మెల్ అనేది అనిపించింది. కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా. దేనివల్ల ఏంటనేదైతే తెలీదు. వీళ్ళందరూ మరి బానే కూర్చొనున్నారు. అందరూ ఫిషింగ్ చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా? ఇక్కడ యూఎస్‌లో ఫిషింగ్ చేయాలంటే వాళ్ళకి మళ్ళీ ఆ ఫిషింగ్ లైసెన్స్ అనేది ఉండాలంట. నేను మా హస్బెండ్‌ని మనం కూడా ఫిషింగ్ చేయొచ్చు కదా అంటే మనకు లైసెన్స్ లేదు అన్నాడు. నేను చాలా షాక్ అయ్యా. ఏంటి ఫిషింగ్ చేయటానికి కూడా లైసెన్స్ ఉండాలా అనేసి. మేబీ ఇక్కడ వీళ్ళ రూల్స్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అట్లా దగ్గరికి వెళ్ళగానే అయితే కొంచెం స్మెల్ వచ్చింది. ఐ థింక్ ఇటు సైడ్ అయితే అంత మంచిగా అనిపించలేదు. జస్ట్ వ్యూ చూడటానికైతే మంచిగానే అనిపించింది. అండ్ నేను అక్కడ ఇంకొకటి ఏం చూసానంటే, అక్కడ ఒక చేప పాపం ఎవరో మేబీ అక్కడ ఫిషింగ్ చేసి వాళ్ళు అటు పక్కన పడేసినట్టున్నారు. అది పాపం అయితే తెలుసా అండి, ఎండిపోయింది మొత్తం అయితే. అట్లా వదిలేసినట్టున్నారు మేబీ అది పడంగానే. ఇంక బుడ్డి చేప అసలు ఎండిపోయి మొత్తం చాలా గట్టిగా అయిపోయింది అదైతే. అండ్ మేమైతే ఇదంతా చూసాము. వ్యూ కొంచెం దగ్గరగా ఉంది, మంచిగానే అనిపించింది. నేను ఇక్కడ ఒక ఆయన చూసానండి. ఆయన అయితే మన ఇండియాలో ఇట్లా ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఆయన అక్కడ ఆగిపోయాడు. అసలు ఎందుకు ఆగిపోయాడో తెలియదు. ఆ స్మెల్కి ఆయన అక్కడ ఎట్లా చేస్తున్నాడో కూడా నాకైతే తెలీదు. ఈయనైతే చూసారా, మన ఆర్ఎంపీ డాక్టర్స్ పట్టుకొని వచ్చినట్టు ఫిషింగ్ కిట్ మొత్తం పట్టుకొని వచ్చాడు. అసలు ఎంత ఫోకస్డ్గా చేస్తున్నాడంటే ఒక్క చేప కూడా పడట్లేదు, కానీ ఎందుకో తెలీదు. అండ్ మేమైతే అట్లా ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో